హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో సండే వస్తే చాలు మనం బిర్యానీ, చికెన్, మటన్ తలకాయ, మటన్ బోటి అన్నీ చేస్తాం కదా. సో నేనైతే ఈ సండే వెజిటబుల్ బిర్యానీ అండ్ తలకాయ కూర చేశాను. సో తలకాయ కూర ఈ విధంగా చేయండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. బట్ చాలామందికి తలకాయ కూర ఉండడం రాదు కదా. సో అందుకే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్గా మనం కుక్కర్లో కొంచెం ఆయిల్ అండ్ ఘీ కూడా కొంచెం వేసుకోవాలి. ఆ తర్వాత మనం లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు అండ్ ఆనస పువ్వు అన్నీ వేసుకొని చక్కగా హై ఫ్లేమ్లో టోస్ట్ చేసుకోవాలి. ఇవి చక్కగా టోస్ట్ చేసిన తర్వాత మనం సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ని కూడా మనం హై టు లో ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా టోస్ట్ చేసుకోవాలి. సో తలకాయ కూరలో ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను. టోస్టింగే ఎక్కువ ఉంటుంది. ఈవెన్ మనం మీట్ని కూడా ఎక్కువ టోస్ట్ చేసుకోవాలి. సో చక్కగా ఆనియన్స్ అవి టోస్ట్ అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచింది అయినా హోమ్ మేడ్దైనా వేసుకోండి, చాలా టేస్ట్ బాగుంటుంది బయట దానికన్నా. అల్లం వెల్లుల్లి చక్కగా టోస్ట్ అయిన తర్వాత మనం ఏదైతే తలకాయకు పీసెస్ ఉంటాయో అవి మనం చక్కగా వేసుకోవాలి. మెదడు లేకుండా, మెదడు వేయకూడదు ఇప్పుడే. ఇవి కూడా చక్కగా ఎగిన తర్వాత మనం ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని చక్కగా టోస్ట్ చేసుకోవాలి. ఇలా టోస్ట్ చేసుకోవడం వల్ల మనకి ఏదైతే నీచ్ స్మెల్ ఉంటుందో ఆ స్మెల్ పోతుంది. సో మనం ఎప్పుడు హై టు లో ఫ్లేమ్ చేసుకొని చక్కగా టోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం కుక్కర్లో రింగ్ లేకుండా, చూసారా, రింగ్ లేకుండా మనం క్యాప్ పెట్టుకొని మళ్ళీ ఉడకనివ్వాలి. సో ఇలా ఉడకడం వల్ల ఏదైతే మసాలా మనం ప్రిపేర్ చేసామో అది చక్కగా పీసెస్కి పడుతుంది. తర్వాత రుచికి తగినంత ఉప్పు, ఆ తర్వాత కొంచెం ఉప్పు ఎక్కువగానే పడుతుంది. రుచికి తగినంత ఉప్పు, కారం, మసాలా ఇవన్నీ వేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటి అంటే మీట్ మసాలా కూడా వేసుకోవాలి. మీట్ మసాలా వేసుకోవడం వల్ల కర్రీకి ఇంకొంచెం టేస్ట్ అనేది, సువాసన అనేది బాగుంటుంది. సో ఇవి కూడా చక్కగా కలిపిన తర్వాత మనం హాట్ వాటర్ అనేది వేసుకోవాలి. హాట్ వాటర్ వేసి మెదడు వేసి ఇంకా విజిల్ పెట్టేయడమేనే. ఆల్మోస్ట్ 4 విజిల్స్ హై ఫ్లేమ్ అండ్ 2 to 3 విజిల్స్ లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను. సో చూసారా, ఇది అయితే ఫైనల్ స్టెచ్. ఒక్క టిప్, దీంట్లో టోస్టింగే ఎక్కువ ఉంటుంది. సో ప్లీజ్ క్యాప్ పెట్టుకుంటూ టోస్ట్ అయితే చేసుకోండి. ఇదైతే ఫైనల్ అవుట్పుట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ కమెంట్ ఇట్. థ్యాంక్ యూ.